హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఇష్టమైన వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా 1/2 kg మటన్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన మటన్ ని కుక్కర్ లో వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ లో కొంచెం వాటర్ ఉన్నా ఆ వాటర్ అంతా పోయే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ మటన్ పచ్చళ్ళలోకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 6 నుండి 7 లవంగాలు, 4 ఇలాచి, 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని దొరగా వేయించుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లా పట్టి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై మరో ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకొని ఈ ఉడికిన మటన్ ని ఆయిల్ లో వేసుకొని మటన్ మంచి గోల్డెన్ కలర్ లోకి మారే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో జీలకర్ర, ఆవాలు, ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్ కారం, రుచికి సరిపడా సాల్ట్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది చల్లారాక ఒక పెద్ద నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పచ్చడి రెడీ.